అందరికీ మనం శ్రావణ మాసం అనగానే మనకి శుక్రవారం స్పెషల్గా అమ్మవారికి ప్రసాదం రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈరోజు రవ్వ కేసరి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి ఒక గరిటె నెయ్యి వేసుకుందాము. అందులో డ్రై ఫ్రూట్స్ వేపుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకుందాం. అదే నెయ్యిలోకి మనం ఇక్కడ 3/4 గ్లాసు సూజీ రవ్వ తీసుకొని బాగా వేపుకొని అది మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి. అది వేగుతుండగా పక్కన గిన్నెలో 3/4 గ్లాసు రవ్వకి నేను ఇక్కడ 3/4 గ్లాసు షుగర్ వేసుకున్నానండి. ఇక్కడ పక్కనైతే నేను ఒక 3 గ్లాసులు వాటర్ని వేడి చేసుకుంటున్నాను. ఆ వాటర్ వేడెక్కిన తర్వాత రవ్వ బాగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, నేను ఇక్కడైతే ఆప్షనల్ అండి, ఫుడ్ కలర్ వేసుకోవడం మీ ఇష్టము. నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసా. యాలక్కల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసి ఫైనల్గా అయితే నెయ్యి ఇంకొక 2-3 టేబుల్ స్పూన్లు వేస్తే సాఫ్ట్గా పర్ఫెక్ట్గా మనకు రవ్వ కేసరి అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూడండి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చి. వీడియో చూసినంత మర్చిపోండి, సబ్స్క్రైబ్ చేయండి.